గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వస్తున్న వానలు వరదల గురించిన ఫోటోస్ అండ్ వీడియోస్ ఇప్పటికే చూసి ఉంటారు. ఈ విధ్వంసం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 35 మంది చనిపోయారు. 17,000 మందిని రిలీఫ్ క్యాంప్స్కు తరలించారు. 2 రాష్ట్రాల్లో దాదాపు 4,50,000 మంది వరదల కారణంగా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. ట్రైన్స్ ఆగిపోయాయి. ఇండియన్ నేవీ రంగంలో దిగింది. డ్రోన్స్ ద్వారా ఫుడ్ను అందిస్తున్నారు. హెలికాప్టర్స్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. గ్రౌండ్ జీరోలో రాజకీయ నాయకులను సైతం ఈ వరదలు లాగాయి అంటే ఇది మామూలు విపత్తు కాదు అనేది క్లియర్గా అర్థమవుతోంది. 20 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో వర్షం పడడం ఇదే మొదటిసారి అని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే ఈ విపత్తులో విజయవాడ వరదలనేవి హైలైట్ అవుతున్నాయి. దాదాపు 40% విజయవాడ యొక్క ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. విజయవాడ మునిగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అనే విషయం మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క స్టోరీ చెబుతోంది. ఈ వీడియోలో మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ను వాడి విజయవాడ మునిగిపోవడానికి గల అసలు కారణాలు ఏంటి అనేది చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్లో చూడండి, ఇది విజయవాడ నగరం, ఇది కృష్ణా నది. ఈ డ్యామ్ పేరు ప్రకాశం బ్యారేజ్. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2వ తేదీ మధ్యకాలంలో ఈ ఏరియాస్లో అధిక శాతంలో వర్షం పడింది. విజయవాడలో యావరేజ్గా 15 mm వర్షం వచ్చేది, కానీ ఈసారి 327 mm వర్షం పడింది. అంటే 22 టైమ్స్ ఎక్కువ వర్షం పడింది అన్నమాట. మొన్న వాయనాడులో ల్యాండ్ స్లైడింగ్స్ అయ్యాయి. వాయనాడులో దాదాపు 300 mm వర్షం నమోదైంది, కానీ విజయవాడలో వాయనాడు కంటే ఎక్కువ శాతం వర్షం వచ్చింది. ఇలా అన్ప్రెసిడెంట్గా వర్షాలు రావడాన్ని టొరెన్షియల్ రెయిన్స్ అంటారు. తెలుగులో దీన్ని కుండపోత వర్షం అంటారు. విజయవాడ పైన ఉన్న ఖమ్మం, నల్గొండ డిస్టిక్లో పడిన వర్షపు నీరు కూడా బుడమేరు కెనాల్ ద్వారా విజయవాడ వరకు చేరుకోవడం కారణంగా విజయవాడలో వరదలు ఎక్కువ శాతంలో నమోదయ్యాయి. సో ఇంత పెద్ద స్థాయిలో వర్షం వచ్చింది కాబట్టే విజయవాడ మునిగిపోయింది అని చాలామంది అనుకొని ఉంటారు. ఇంకొంతమంది కృష్ణానది ఓవర్ఫ్లో అయ్యింది, ప్రకాశం బ్యారేజ్ గేట్స్ను ఎత్తేసారు, అందుకే విజయవాడ మునిగిపోయి ఉంటుంది అని అనుకుని ఉంటారు. కానీ మెయిన్ కల్ప్రిట్ ఈ రెండూ కాదు. మెయిన్ రీజన్ బుడమేరు కెనాల్. ఈ బుడమేరు కెనాల్ అనేది ఇక్కడున్న మైలవరం చుట్టూ ఉన్న కొండల నుండి మొదలై ఇలా విజయవాడ నగరం మీదుగా కొల్లేరు చెరువులో కలుస్తుంది అన్నమాట. ఈ బుడమేరు కెనాల్ యొక్క పని వర్షపు నీళ్లను కలెక్ట్ చేసి అందులోని కొంత భాగాన్ని కొల్లేరు చెరువులో కలపాలి, ఇంకొంత భాగాన్ని కృష్ణానదిలో కలపాలి అన్నమాట. ఈ మ్యాప్లో చూడండి, ఈ ఛానల్ కొల్లేరు లేక్లో కలుస్తోంది. బుడమేరు కెనాల్ యొక్క ఈ ఛానల్ వర్షపు నీరును కృష్ణానదిలో కలుపుతోంది. సో మొన్న కురిసిన వర్షం కారణంగా దాదాపు 11,40,000 క్యూసెక్కుల వర్షం కృష్ణానదిలో వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్స్ను డిజైన్ చేసింది చాలా హైగా డిజైన్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దాదాపు 11,80,000 క్యూసెక్కుల నీటిని హోల్డ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంది. ప్రకాశం బ్యారేజ్ ఇంకా 40 క్యూసెక్కుల అధిక నీటిని కూడా తీసుకోగలదు. ఇక్కడ క్లియర్గా ప్రకాశం బ్యారేజ్ కారణంగా ఓవర్ఫ్లో అవ్వలేదు అని తెలుస్తోంది. మెయిన్ కల్ప్రిట్ ఏంటి అంటే కొల్లేరు లేక్కు నీటిని తీసుకువెళ్లే బుడమేరు కెనాల్ యొక్క వాగు మధ్యలో 2 చోట్ల విరిగిపోయింది, బ్రీచ్ అయింది. కెనాల్ కంటిన్యూస్గా ఉంటేనే నీళ్లు కొల్లేరు చెరువు వరకు చేరుకుంటాయి. మధ్యలో విరిగిపోయిన బొక్కలు పడినా లీక్ అవుతాయి. ఈ నీళ్లు కెనాల్ నుండి లీక్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యి విజయవాడ నగరం లోపల చొరబడ్డాయి. కొన్ని చోట్ల అయితే కెనాల్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ కారణంగా కూడా వాగు ఓవర్ఫ్లో అయ్యి నీళ్ళనేవి నగరంలో చేరుకున్నాయి. ఇలా కెనాల్ మధ్యలో విరిగిపోవడాన్నే కెనాల్ బ్రీచ్ అంటారు. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ బ్రీచ్ను కనుక్కోలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఫెయిల్ అయ్యారు. దీంతోపాటు కొల్లేరు చెరువును ప్రజలు అక్రమంగా ఆక్రమించుకొని చెరువు యొక్క సైజును తగ్గించారు. బుడమేరు కెనాల్ చుట్టుప్రక్కల కూడా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేశారు కాబట్టే కెనాల్లో వెళ్లాల్సిన నీళ్లు ఇంటి లోపలికి వెళ్ళాయి, విజయవాడ నగరాన్ని ముంచేశాయి. కొంతమంది విజయవాడ ప్రజలు ఏమంటున్నారు అంటే బుడమేరు కెనాల్ మరియు కొల్లేరు లేక్లో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వారికి పొలిటీషియన్స్ యొక్క సపోర్ట్ ఉంది అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వంటి సంస్థలను తీసుకువచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలి అంటున్నారు. ఈ బుడమేరు కెనాల్ను సారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు పట్టిన దుఃఖం పేరే బుడమేరు వాగు. ఈ బుడమేరు కెనాల్ ఓవర్ఫ్లో అవ్వడం ఇది మొదటిసారి కాదు. 2004లో 2009లో ఈ కెనాల్ ఓవర్ఫ్లో అయ్యింది. యాక్చువల్లీ ఇయర్ 1956లో ఈ బుడమేరు కెనాల్ యొక్క మొత్తం నీళ్లు కొల్లేరు చెరువులో కలిసేవి. అధికంగా వర్షం వస్తే ఈ కెనాల్ అనేది ఓవర్ఫ్లో అయ్యి కృష్ణా డిస్టిక్లో ఉన్న రైతుల యొక్క పంటలను నాశనం చేసేది.
దీంతో అప్పట్లోనే ఆ కొల్లేరు రైతులు ధర్నా చేశారు. ఈ బుడమేరు కెనాల్ నీరు మొత్తాన్ని కొల్లేరులో కలపకుండా కొంత భాగాన్ని కృష్ణానదిలో కలపాలి అని డిమాండ్ చేశారు. దీంతో 1956లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆకివీడులో రైతులతో మీటింగ్ చేసి 50 లక్షలు ప్రకటించారు. బుడమేరు కెనాల్లోని కొంత నీటిని కృష్ణానది అప్స్ట్రీమ్లో డైవర్ట్ చేయాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. కానీ ఈ పనులు పూర్తిగా కంప్లీట్ కాలేదు. యాక్చువల్లీ 1950s నుండి విజయవాడ ప్రజలకు బుడమేరు కెనాల్ నుండి ముప్పు అనేది ఉంది. ఈ బ్యాక్ స్టోరీ ఎందుకు చెబుతున్నాను అంటే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెబుతున్నా. మనలో చాలామంది అనుకుని ఉంటారు, ఇది న్యాచురల్ డిజాస్టర్, ఎవ్వరూ ఊహించని విపత్తు, వర్షం వచ్చింది కాబట్టి ఇలా జరిగింది అని. బట్ 70 ఏళ్ల నుండి కొల్లేరు రైతులు ఈ వాగు ద్వారా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది అందరూ గ్రహించాలి. నెక్స్ట్ 2005లో కూడా ఇదే విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా, అదే బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ కారణంగా కుండపోత వర్షం వచ్చింది. ఆ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్ కారణంగా అప్పట్లో కూడా బుడమేరు కెనాల్ ఓవర్ఫ్లో అయ్యి 75% విజయవాడ మునిగిపోయింది. ఈ వర్షం కారణంగా అప్పట్లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రద్దయ్యాయి. అప్పట్లో అక్కడి లోకల్ లీడర్ కొల్లి నాగేశ్వరరావు గారు మాకు పర్మనెంట్గా ఈ సమస్య నుండి పరిష్కారాన్ని ఇప్పించాలి అని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దీంతో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి గారు రంగంలో దిగి ఇయర్ 2007-2008లో బుడమేరు కెనాల్ను డైవర్ట్ చేసి పోలవరం రైట్ కెనాల్లో కనెక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. కెనాల్ యొక్క సైజును తక్కువగా డిజైన్ చేయడం వల్ల ఈ కెనాల్ పనులు కూడా పూర్తి కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ 2024లో ఇదే బుడమేరు వాగు కారణంగా విజయవాడ మునిగిపోయింది. మన మీడియా, ప్రభుత్వాలు కొన్ని రోజులు దీని గురించి మాట్లాడతారు, మర్చిపోతారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత లేదా 5 ఏళ్ల తర్వాత దీనికంటే ఎక్కువ శాతంలో వర్షం వస్తే విజయవాడ పూర్తిగా మునిగిపోవడం ఖాయం. ప్రకృతి ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తోంది. రోజు రోజుకు మనం భూమిని వేడి చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ వాహనాలు వాడుతూ, ఎయిర్ కండిషనింగ్ రూమ్స్లో ఉంటూ, టెక్నాలజీ పేరు మీద విషవాయువులను అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తున్నాం. దీని ద్వారా భూమి వేడెక్కడమే కాదు, సముద్రం కూడా వేడెక్కుతోంది. యాక్చువల్లీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంత పెద్ద స్థాయిలో వర్షం ఎందుకు వచ్చింది అంటే ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం వంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ ఎక్కడుంటాయి అంటే ఇవి బే ఆఫ్ బెంగాల్కు దగ్గరగా ఉంటాయి. సమ్మర్ సీజన్లో భూమి యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సముద్రం యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో సమ్మర్ సీజన్లో భూమి యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఎయిర్ డెన్సిటీ తగ్గుతుంది, అంటే గాలి యొక్క సాంద్రత పల్చగా అవుతుంది. దీంతో భూమి పైన లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు విండ్స్ అంటే గాలులు సముద్రం నుండి భూమి వైపు వెళ్తాయి. వింటర్ సీజన్లో దీనికి రివర్స్ అవుతుంది. వింటర్ సీజన్లో భూమి యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, సముద్రం యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. సో సముద్రం యొక్క వాతావరణం పల్చగా మారుతుంది. సో గాలులు అనేవి వింటర్ సీజన్లో భూమి నుండి సముద్రం వైపు వెళ్తాయి. ఈ గాలులు ఎవాపరేట్ అయి మేఘాల్లా మారుతాయి. దీంతో ఎక్కువ శాతంలో వర్షం పడుతుంది. మీరు చూస్తే వర్షంతో పాటు హై స్పీడ్లో గాలులు కూడా వీస్తున్నాయి. ఈ గాలులు చాలా డేంజరస్గా ఉన్నాయి. విజయవాడలో, ఖమ్మంలో ఇటువంటి గాలులను చూసాం. ఈ గాలులు రావడానికి కారణం బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ క్రియేట్ అవ్వడమే. ఈ గాలులన్నీ బే ఆఫ్ బెంగాల్ వైపు వెళ్తున్నాయి. ఈ ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మనం వాతావరణాన్ని కలుషితం చేసి సముద్రం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతున్నాం. దీని కారణంగా సముద్రంలో లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. లో ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా గాలులు వీస్తాయి. సో విజయవాడలో ఇంత పెద్ద స్థాయిలో వర్షం పడడానికి కారణం బే ఆఫ్ బెంగాల్. వరదలు వచ్చి మునిగిపోవడానికి కారణం బుడమేరు కెనాల్ మధ్యలో విరిగిపోవడమే. ఇది అండి జరిగింది. ఐఎండీ ఇంకొక హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ అంటే ఈరోజు పెద్ద స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది అని హెచ్చరించడం జరిగింది. డెఫినెట్గా విజయవాడ ప్రజలు ఇంకొన్ని రోజులు కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. బుడమేరు కెనాల్లో చెత్త చెదారం పేరుకుపోయి నీళ్లు వెళ్ళడానికి స్థలం లేక బ్లాకేజెస్ కారణంగా ఓవర్ఫ్లో అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఒక్క టెక్నికల్ ఫాల్ట్ కారణంగా కోట్లలో నష్టం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద ఎత్తున వర్షం రావడం కూడా ఒక కారణమే. ఇది వన్ ఆఫ్ ద రీజన్, మెయిన్ రీజన్ కాదు. వరద నీరు కారణంగా ప్రజల యొక్క కార్స్, జీప్స్ అండ్ బైక్స్ పాడయ్యాయి. ఇల్లు, పొలాలు అన్నీ నాశనమయ్యాయి. ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? హూ విల్ టేక్ ద అకౌంటబిలిటీ? విజయవాడ ఫ్లడ్డింగ్కు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సారో ఆఫ్ విజయవాడను పూర్తిగా సాల్వ్ చేయడం, అంటే బుడమేరు కెనాల్ను సాల్వ్ చేయడం. కొల్లేరు చెరువులో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ డెమాలిష్ చేయాలి. బుడమేరు కెనాల్లో ఉన్న చెత్త చెదారాన్ని క్లీన్ చేయాలి. కెనాల్ మధ్యలో పడిన బొక్కలను, అన్ని బ్రీచెస్ను రీకన్స్ట్రక్ట్ చేయాలి.
బుడమేరు డైవర్షన్ కెనాల్ యొక్క పనులు పూర్తి చేయాలి. 1950s నుండి రగులుతున్న ఈ సమస్యకు 2024 వచ్చిన సొల్యూషన్ అనేది రాలేదు. ఇంకా దీనికంటే ఎక్కువగా మాట్లాడలేం. ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.